పంచావతారం పెద్దమ్మ కథలు. ఈ పాటికే మన పెద్దమ్మ షాంపూతో తలస్నానం చేసుకొని తళతళలాడేటువంటి తెల్ల బట్టలు వేసుకొని మల్లె పువ్వులాగా తయారై రెడీగా చెట్టు కింద కూర్చొని ఉంటుంది. పదండి వెళ్ళి ఇవాల్టి కథ ఏమిటో విందాం. కమాన్. పెద్దమ్మ నేనొచ్చేసా. ఏంటి వాళ్ళ కథ? క్రిటిక్ బాబు, కుసుమ పాప, అదిగో ఆ తమిళ అబ్బాయి, అపార్ట్మెంట్ అమ్మాయి అందరూ నా కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎరా కథలు వినడానికి సిద్ధమేనా పిల్లలు? పావు పెద్ద పెద్ద డైరెక్టర్లు, రైటర్లు కథలు చెప్తూ ఉంటే విన్న ఈ చెవులు ఈ ముసలిది కథ చెప్తూ ఉంటే వినాల్సిన పరిస్థితికి వచ్చింది. పావు కొట్టండర్రా. எல்லாருக்கும் வணக்கம். என் பேரு வேலாயுதம். நான் தான் చెన్నై నుంచి వచ్చాను. మా అమ్మ జయలలిత. మీ అమ్మ జయలలిత? ఎన్నప్పా పూర్తిగా చెప్పి పూడ్చాలి కదా నేను. మా అమ్మ జయలలిత పాలిటిక్స్లో గెలిస్తే ఇక్కడ చిలుకూరు బాలాజీ స్వామికి 98 ప్రదక్షిణ చేసి పూడుస్తానని మొక్కుకున్నాను. అందుకే వచ్చినాను. ఇంత ముసలిదానికి చిక్కినాను. ఏనమ్మా సౌఖ్యమా? నమస్కారం. రాచి రంపాన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను. 3rd floor 304. నన్ను అందరూ ప్రేమగా అపార్ట్మెంట్ ఆంటీ అని పిలుస్తారు. రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్. ఈ వారం నేనేం కథ చెప్పబోతున్నానో తెలుసా? దీని మాతృక తమిళం. ఈ మధ్యకాలంలోనే దీన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగులో దీని పేరు వైశాలి, తమిళంలో నేరం అనుకుంటా. అమ్మమ్మమ్మమ్మ అది నేరం ఇల్లమ్మా, ఈరం. ఈరం అంటే తడి, అంటే చెమ్మ చెక్క అనే చెక్క ఇల్ల చెమ్మ వెట్టు. ఓ ఈరం అయితే ఈరం. కొట్టండర్రా. అదండి పెద్దమ్మ ఇవాళ చెప్తుంది వైశాలి కథ. జాగ్రత్తగా వినండర్రా. ఇది ఆషామాషి కథ కాదు, ఇది సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లరా? క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. క్షణక్షణం మీకు టెన్షన్ కూడా అనిపిస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్తో వినాలన్నమాట. వావ్ నువ్వు ఆగవే ముసలి, నువ్వేం చెప్తావు? నేను చెప్తాను. మన డైరెక్టర్ శంకర్ లేరు? అదేనండి మన రోబో శంకర్. ఆయన మాత్రం స్వయాన్న ఎన్ని సినిమాలు దర్శకత్వం వహించగలరు. అందుకనే ఆయన మంచి మంచి దర్శకుల్ని తీసుకొచ్చి ఆయన నిర్మాత అవుతున్నారనమాట. ఇంతకుముందు ప్రేమిస్తే సినిమాని మనకు అందించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. వావ్. దీని డైరెక్టరు హరి వాజగన్. వింటున్నారా? అయితే కొట్టరా బడవా. இந்த சினிமா தான் எங்க தமிழ்நாட்டுல ரொம்ப பெரிய சூப்பர் ஹிட்டப்பா. ఇప్పుడు నా తెలుగులో వచ్చిందా? అంగ ఎప్పువో రిలీజ్ ఆచ్చు. ரொம்ப దుడ్డు தான் కలెక్ట్ చేసింది. నేను చెప్పబోతున్న ఈ కథ టైటిల్ వైశాలి. అంటే సాధారణంగా హీరో పేర్లు టైటిల్గా తగిలించేస్తూ ఉంటారు కదర్రా. దీంట్లో హీరోయిన్ పేరునే టైటిల్గా తగిలించారనమాట. ఆ అమ్మాయి ఇక్కడ అదిగో అక్కడుంది. ఈ అమ్మాయే వైశాలి. సాధారణంగా చెప్తే మీకు బుర్రలకు ఎక్కటం లేదని కాస్తంత ఫోటో ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేశానర్రా. బాగుందా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందనిపిస్తుంది కదూ. చాలా తెలుగు సినిమాలు చేసిందర్రా. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చందమామ, శ్రీహరి సరసన ఇంకో సినిమా, ఇలా బోలెడు. ఈ అమ్మాయే మన వైశాలి. ఆమాపా ఆమా. ఇంత హీరోలకి ఒక స్టేట్లో ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోయిన్ అప్పుడు కాదప్పా. ஒரு చేతిలో మేకప్ కిట్ పట్టుకుంటారా, చంకలో అమ్మని పెట్టుకుంటారు. కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్, அதுக்கப்புறம் తమిళనాడు, అப்புறம் కన్నడ, సౌత్ ఎల్లామే కవర్ చేసిన తర్వాత నార్త్ వెళ్ళి పూడుస్తారు. కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా, ఎదనే ఎదనే తడిపిన వానా, రగిలే రగిలే మనసే రగిలే జ్వరం వచ్చిందేమో, తడిసి తడిసి ప్రేమలోనే. ఈ అమ్మాయి వైశాలి మనకి సినిమా బిగినింగ్లో ఎలా కనిపిస్తుందో తెలుసా? హీరోయిన్ ఇంట్రొడక్షన్ అదిరిపోయి ఉంటుంది. ఎలా కనిపిస్తుందో తెలుసా? శవంలా కనిపిస్తుంది. శవమా? ఉలికి పడ్డారు. నేను కూడా ఉలికి పడ్డానర్రా. దానికి అంత గట్టిగా అరిచి చెప్పాలా? మేము సినిమా చూసామమ్మా. ఓ మాకు తెలుసు.
సీన్ ఆఫ్ డెత్లో ముందుగా కనిపిస్తుంది. అది కూడా పూల్ ఆఫ్ వాటర్లో, బాత్ టబ్లో, బాత్రూంలో చనిపోయి ఉంటుందన్నమాట. దబ 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 అని పోలీసులు తలుపు తీసి ఆ శవాన్ని బయటికి తీసిన తర్వాత పక్కనే ఒక నోటు దొరుకుతుంది. అందులో ఏమని రాసి ఉంటుంది? ఏమని రాసి ఉంటుంది? నా చావుకెవరు బాధ్యులు కాదు, నేనే చేసుకుంటున్నాను అని. ఈ లెక్కన వైశాలి చావు వెనకాల పెద్ద మర్డర్ మిస్టరీనే ఉండుంటుంది. ఇది మళ్ళీ చెప్పు. జస్ట్ కప్ ఆఫ్ కాఫీ. తను అనుకున్నది జరగాలి, లేదంటే మాట్లాడదు. ఎక్కడ దాకా వచ్చాము? ఏసీపీ దర్యాప్తు దాకా పూడిసినాం. అదికప్పురం చల్లు. కేసు దర్యాప్తు చేయడానికి పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఏసీపీ వాసుదేవ్. ఇదిగో ఇక్కడ ఇచ్చుకుంటున్నాను చూడండిరా. ఇతన్ని కూడా ఎక్కడో చూసినట్టుంది కదూ. మన డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు అబ్బాయి తేజ దర్శకత్వంలో ఒక విచిత్రం అని ఒకరోజే ఆడిందే ఆ సినిమాలో హీరో. ఆ అబ్బాయి కొంచెం డిఫరెంట్గా మీసాలది పెంచుకొని తయారయ్యాడు. అతనేనర్రా, అర్థమవుతుంది. ఇంక పారుంగ இந்த ஆதி தான் பினிசெட்டி ராஜா சாரோட கொடுக்கு, எங்க தமிழ்ல தான் நல்ல ஹீரோ.